అంతరాయం లేకుండా నిర్వహించగలుగుతాం. మీ ప్రేమ, అభిమానం, నమ్మకం మా సంస్థకి ఎల్లప్పుడూ గొప్ప బలం అని చెప్పి జై ఎన్టీఆర్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. రా ఎన్టీఆర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ పోస్టర్ రిలీజ్ అయింది. ఇంకోవైపు వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే, సో క్లారిఫికేషన్ మేము త్వరలోనే 18th రోజు ఇస్తాము. సో అప్పటి వరకు ఎవరు కూడా ఈ విషయాలపైన రకరకాల ఊహాగానాల్ని, రకరకాల సోషల్ మీడియా మీమ్స్ని, సోషల్ మీడియా గాసిప్స్ని క్రియేట్ చేస్తున్నారు. సో అటువంటి ఏది కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మేము 18th రోజున ఊరువాడ కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ప్రెస్ మీట్ రోజు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తామని చెప్పి సాయి రూప్ అంటున్నారు. సో ఆర్టీవీతో కూడా సాయి రూప్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరుగుతోంది? ఈ సాయి రూప్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అఫీషియల్గా ఒక లేఖ వచ్చింది. నేను కూడా చూశాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ ఎన్టీఆర్ రా ఎన్టీఆర్ పైన అండ్ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ పైన ఏదో కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్టుగా. సో ఇంతటి స్థాయిలో ఎన్టీఆర్ కార్యాలయం నుంచి, ఎన్టీఆర్ అఫీషియల్ ఫ్యాన్ పేజెస్ నుంచి, ఎన్టీఆర్ ఆఫీస్ అండ్ పిఆర్ టీమ్స్ నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా ఈ రా ఎన్టీఆర్ పేరిట నిర్వహించే కార్యక్రమం ఏంటి? ఇంతకు ఆయన ఎవరు, ఎందుకు చేయాల్సి వస్తుంది అంతా? మనం ఏదైతే గడిచిన 3-4 రోజులుగా మనం చూస్తున్నాం, ఒక రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్ అంశం అన్నది కూడా తీవ్ర దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్లు అయితే తిరుపతిలో ఏకంగా కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే అభిమానం పేరుతో సేవ చేస్తే మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ కోట్ల రూపాయలు వసూలు చేస్తాం, అదే రకంగా ఇటువంటి ఎన్టీఆర్ సంబంధం లేనటువంటి పేరు తెర మీద తీసుకురావడం, ఈ అంశాలన్నింటి పట్ల మాత్రం కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సాయి రూప్ మాత్రం తన ఒకటే తెలియజేస్తున్నాం, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తున్నాం. ఎక్కడెక్కడ వెనక తగ్గేటువంటి పరిస్థితులు లేదు. మా వెనక ఏదో పొలిటికల్ డ్రామా నడుస్తుందని అనేక రకాలైనటువంటి ఊహాజనితమైనటువంటి నడుస్తున్నాయి. వీటన్నిటికీ కూడా రేపు స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ మేము ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మా వెంట జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఉన్నారన్నది సాయి రూప్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు జరిగేటువంటి ఈ ప్రెస్ మీట్ సంబంధించి ఇక్కడికి ఏమన్నా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకునేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఏం జరగబోతుంది అన్నది మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే మన సోషల్ మీడియాలో కూడా మనం చూసాం, గడిచిన 2 రోజులుగా కూడా ఏదైతే ఎన్టీఆర్ ఈ యొక్క ప్రెస్ మీట్ కి వస్తాడన్నటువంటి అంశం కూడా ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయి రూప్ చెప్తున్నటువంటి కొంత ఏదైతే మేము మీడియా ముందుకు రానందువలన అనేక ఊహాజనితమైన కథనాలన్నీ కూడా నచ్చాయి. ఎక్కడే కానీ మేము ఎన్టీఆర్ స్థాయిని ఆయన పైన ఉన్నటువంటి అభిమానాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం మాత్రం మేము చేయము. మాది దృక్పథం అంతా సేవా కార్యక్రమం చేయాలన్నదే మా యొక్క ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రేపు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తామన్నది చాలా స్పష్టంగా సాయి రూప్ చెప్తున్నటువంటి మాట. ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ చెప్తున్నటువంటి సేవా దృక్పథం అన్నది ప్రతి హీరోకు కూడా చేస్తారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానం సంబంధించి కూడా అనేక ఏళ్ళుగా కూడా చేస్తున్నాం. అయితే ఈ రకంగా ఊరు వారానికి కార్యక్రమం పెట్టడం, దానికి 100 కోట్లు అనేది ప్రకటించడం, ఇది ఎంతవరకు సబబు అన్నది ప్రధానంగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఏం జరగబోతున్నది మాత్రం కొంత గందరగోళ పరిస్థితి అనే చెప్పాలి. అయితే రేపు జరిగేటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ లో కూడా సాయి రూప్ ఒక అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేపు ప్రెస్ మీట్ లాస్ట్ చివరి దశలో కానీ హోటల్ యాజమాన్యమో లేకపోతే ఇతర కారణాల వల్ల ఏదన్నా ఇన్ కేసు ఒక్క పెండింగ్ పడితే కూడా తదుపరి కూడా మేము ప్రకటిస్తామన్నటువంటి కొంత అనుమానం వ్యక్తం చేసే విధంగా కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు జరిగేటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్లు ప్రధానంగా అభిమానులకు ఏం తెలియజేయబోతున్నారు, ఈ 100 కోట్ల అంశం ఏంటి, ఊరు వాడన్నటువంటిది ఏ రకంగా తీసుకెళ్లి సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు అన్నది కూడా రేపు ప్రెస్ మీట్ ద్వారా ఒక స్పష్టమైనటువంటి తెలియజేసేలాగా కూడా కార్యక్రమాన్ని మాత్రం నిర్వహిస్తున్నాం అంటూ సాయి రూప్ చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. ఇంతటి స్థాయిలో ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వ్యతిరేకత వస్తుంది, ఆయన ఫ్యాన్స్ అఫీషియల్ ఫ్యాన్స్ పేజెస్ నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నాయి, ఆయన మీద కంప్లైంట్ కూడా అయింది రా ఎన్టీఆర్ మీద. ఇన్ని జరుగుతున్న వాళ్ళు దే ఆర్ రెడీ టు మూవ్ అని అంటే ఎవరి కోసమైతే వాళ్ళు మంచి చేయాలనుకుంటున్నారు ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు. అవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. బట్ వాళ్ళు ఇంకా చేయడానికి ముందుకు వెళ్తున్నారంటే ఎవరు దీన్ని వెనుకుంటే అవకాశం ఉంది? నిజంగానే 100 కోట్లు వస్తాయని చెప్తున్నారు. ఎలా వస్తాయి 100 కోట్ల రూపాయలు? ఇక్కడ ప్రధానంగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్స్ కూడా తెలియజేసినది. మొన్న ఏదైతే అడిషనల్ ఎస్పీ కూడా వాళ్ళు కంప్లైంట్ చేసిన అనుమానం కూడా అది. ఎక్కడే కానీ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కానీ ఎన్టీఆర్ వద్ద నుంచి కానీ ఎటువంటి స్పందన లేని కార్యక్రమం మీద ఈ 100 కోట్ల అంశం ఏంటి, ఇది ఎంతవరకు సబబు అన్నటువంటి అనుమానమే వారు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక ఏదో పొలిటికల్ డ్రామా ఉంది, పొలిటికల్ పార్టీ ఉందన్నటువంటి అనుమానం కూడా కొంత వాళ్ళు తెలియజేసినప్పటికీ కూడా ఈ ఎవరైతే అభిమానులు మేము స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని ఎవరైతే
ఏదైతే తెలియజేశారో వాళ్ళ పట్ల మాత్రం మాకు ఎక్కడా వ్యతిరేకత లేదు. ఈ అంశం మీద ప్రధానంగా రేపు పెట్టినటువంటి అంశం రా ఎన్టీఆర్ అన్నటువంటి ఆ ప్రెస్ మీట్ వ్యవహారం, తర్వాత ఊరువాడ అన్నటువంటి కార్యక్రమం, అదే రకంగా 100 కోట్లు అన్నటువంటి కార్యక్రమం, ఈ మూడు కూడా మాకు అనుమానాలు కలుగుతున్నాయి. దీని వెనక ఏదో పొలిటికల్ ఇష్యూ ఉందన్నది కూడా ప్రధానంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి వారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నది. దీనికి అంతా కూడా సాయిరూప్ రేపు నేను వివరణిస్తానన్నటువంటి రీతిలో కూడా ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుమానం ఏంటి? పొలిటికల్ పార్టీ అని అంటే పొలిటికల్ పార్టీ ఏపీలో ఉంది ప్రెసిడెంట్, టీడీపీ, జనసేన అండ్ వైసీపీ, తర్వాత కాంగ్రెస్ షర్మిల రూపంలో. ఏ పొలిటికల్ పార్టీ ఉండే అవకాశం ఉంది? నిజంగానే ఓ పొలిటికల్ పార్టీ ఉంటే ఎన్టీఆర్ పేరుతో ఎందుకు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది? ప్లస్ వాస్తవం చెప్పాలంటే దీని వెనక ఒక వైసీపీ పార్టీ హస్తం ఉందన్నటువంటి అనుమానాలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాకు తెలియదు. అందుకే మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మాకు అనుమానం కలుగుతుంది. ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఎన్టీఆర్ వస్తున్నటువంటి అంశాలు తీసుకురావడం, లేకపోతే 100 కోట్ల లాంటి అంశాలు తీసుకురావడం, ఇవన్నీ కూడా మాకు అనుమానం ఉంది. ఏదో జరుగుతుంది, ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పార్టీ హస్తం ఉంది అన్నటువంటి భావన, వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి వాళ్ళ అభిమానం అంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద రేపు ఏం జరుగుతుంది? నిజంగానే ఇది సేవాభావ దృక్పథంతో వీళ్ళు మేము చేస్తామంటున్నారా, లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి ఏమన్నా దీనికి సంబంధించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతున్నది మాత్రం కొంత స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ సాయిరూప్ చెప్తున్నది ఒకటే, మేము ఎక్కడే కానీ ఎన్టీఆర్ పేరు కానీ ఆయనకు ఉన్నటువంటి కీర్తిని కానీ తగ్గించే విధంగా మేము ఎప్పుడు నడుచుకోము. నేను ఆరాధ్యంగా కొలిచేటువంటి హీరో, ఆయన ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మా వంతు మేము ఒక సేవాభావం చేసి ఆయన పేరు నిలబెట్టాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప ఎక్కడే కానీ ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కి మేము లొంగలేదన్నది మాత్రం ఆయన చెప్తున్నది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా దీని వెనక పొలిటికల్ హస్తం ఉంది అన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ఫైనల్ గా రేపు జరిగేటువంటి కార్యక్రమం ఎలా ఉండబోతున్నది మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి, కొంత అనుమానాలు, అనేక రకాల సందేహాలతో కూడుకున్నటువంటి వ్యవహారం మాత్రం రేపు తెరపడి ఉందని చెప్పాలి మనం. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా రా ఎన్టీఆర్ పేరుతో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఆ సంస్థ అధ్యక్షుడు సాయిరూప్ మాత్రం తగ్గేదిలే అంటున్నారు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా అఫీషియల్గా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక లేఖ విడుదలై మాకు దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎన్టీఆర్ సైతం నిరాకరించిన 18th అంటే రేపు ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. తాజ్ తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ ఉండబోతోంది. సో ఇప్పటికే మీడియాని ఇన్ఫార్మ్ చేశారు, మీడియా ప్రతినిధులు వెళ్తున్నారు, అన్ని రకాల సిద్ధమైపోయింది. ఫ్యాన్స్ మాత్రం రాకండి, మా వెల్ విషర్స్ మాత్రం రాకండి. 100 కోట్ల రూపాయలు ఎలా వస్తాయో రేపు చెప్తాను, ఏం కార్యక్రమం తీసుకోబోతున్నామో రేపు చెప్తాను, మా ఎన్టీఆర్కి ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అంటూ కూడా సాయిరూప్ మాట్లాడుతున్నారు. సో మీకేమనిపిస్తోంది? నిజంగానే రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థ వెనుక ఎన్టీఆర్ ఫ్యాన్సో లేకపోతే కొంతమంది ఆయన అఫీషియల్గా ఉన్నటువంటి కొంత టీమో అనుకుంటున్నట్టుగా వైసీపీ పార్టీ ఉందా? నిజంగానే వైసీపీ పార్టీ ఉంటే ఎన్టీఆర్ పేరుతో ఎందుకు ఇన్ని రకాలుగా డబ్బులు ఖర్చు చేసి ఇన్ని రకాలుగా వాళ్ళు కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది? సాయిరూప్ వెనుక వైసీపీ ఉందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.